మాండక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత 114వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత అద్వైత ప్రకరణం 3వ అధ్యాయం అద్వైత తురీయం. దీంట్లో 5 కారికలను చక్కగా అధ్యయనం చేసుకున్నాం. 5వ కారికను 6 భాగాలుగా అత్యంత రమణీయంగా లోతుగా ఉండేటటువంటి పూర్వపక్ష సిద్ధాంతాలతో పాటుగా 6 ఎపిసోడ్స్గా చెప్పుకున్నాం. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చూసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక స్ట్రింగ్గా ఒక ప్లేలిస్ట్గా ఇవ్వబడుతుంది. ఎవరైతే 5వ కారికను సరిగా వినలేదో వాళ్ళని పూర్తిగా 5వ కారికను మళ్ళీ వినవలసి ఉన్నదని చెప్తున్నాను. సరే, ఈనాడు 6వ కారికలోకి ప్రవేశిస్తున్నాం. పూర్వరంగం ఏమిటి 6వ కారికకు? అద్వైత ప్రకరణము. అద్వయ ఆత్మ ఉన్నది ఒక్కటే, ఏకమేవా అద్వయం. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. ప్రపంచోపశమం అనేది 2వ అధ్యాయంలో వైతథ్య ప్రకరణంలో ప్రపంచం అనేది మిథ్యా అనేటటువంటిది నిరూపించుకున్నాం, యుక్తితోనూ తరువాత శాస్త్ర ప్రమాణాలతో కూడా. ఈ అధ్యాయంలో గౌడపాదాచార్యులు ఆత్మ యొక్క అద్వయాన్ని ఆ శ్లోకంలో చెప్పారు కదా. ప్రపంచోపశమం శాంతం ఇప్పుడు చదివారు కదా ఆ శ్లోకంలో. అందులో అద్వయ అనే పదాన్ని తీసుకుని ఒక ప్రకరణాన్ని, ఒక టాపిక్ కంప్లీట్గా ఒక చాప్టర్ని డివోట్ చేశారు. దీని తాలూకు ఆబ్జెక్టివ్ ఏమిటి? ఆత్మ అద్వయము, ఆత్మ ఒక్కటే. ఎన్నో విధాలుగా కనిపిస్తున్నటువంటి ఈ నానాత్వం అంతా కూడా ఆత్మ యొక్క రిఫ్లెక్షనే కానీ ఆత్మలో అనేకత్వం లేదు. దీనికి అనేకత్వాన్ని చెప్పేటటువంటి ద్వైత సిద్ధాంతవాదులు అయినటువంటి సాంఖ్యులను, యోగులను, వైశేషికులను, న్యాయశాస్త్రం వాళ్ళను ఖండించారు. సాంఖ్యులు ఆత్మలు అంటారు, ఆత్మలు అనేకం అంటారు, చైతన్యమే అంటారు. కానీ ఆత్మలు భోక్త అంటారు. ఆత్మకు భోక్తృత్వం ఉంటుంది, భోగాలతో సంభోగం ఉంటుంది, సంయోగం ఉంటుంది అని అంటారు. ప్రధానం కర్త అంటారు. ఆ వాదాన్ని త్రోసిపుచ్చాం. అదే మాదిరి యోగులు కూడా వాళ్ళతో పాటు. తరువాత న్యాయ వైశేషిక వీళ్ళు ఆత్మలు అనేకం వీళ్ళకు కూడా. అయితే ఆత్మ చైతన్యం కాదు, ఆత్మ జడం, ఆత్మ ద్రవ్యం, ఈ అనేకమైనటువంటి ఆత్మలు కూడా ఉండవు. ఆత్మ ఒకటే ఉంటుంది. ఏమిటి ఎస్టాబ్లిష్ చేశాము 5వ కారికలో? ఆత్మకు నానాత్వం లేదు, ఆత్మలు కావు, ఆత్మ ఒక్కటే, ఆత్మ ద్రవ్యం కాదు, ఆత్మ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్, ఆత్మ ఈజ్ నాన్-ఓమాక్ట్, ఆత్మ ఈజ్ నిరవయవ, ఆత్మ ఈజ్ నిర్వికార, ఆత్మ ఈజ్ అసంగ, ఆత్మ ఈజ్ నిర్లిప్త, ఆత్మ ఈజ్ అవ్యయ, ఆత్మ ఈజ్ అవికారి, ఆత్మ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్. That has been established, but still
దే హ్యావ్ లాంగ్ వే టు గో ఇన్ దిస్ ప్రకరణ. జీవ సృష్టి నిషేధ అనే కార్యక్రమంలో ఉన్నాము. అసలు జీవుడే పుట్టలేదు అని చూపిస్తున్నారు. అంటే మూడవ కారిక నుంచి తొమ్మిదవ కారిక వరకు యుక్తి ప్రమాణంతో జీవ సృష్టి నిషేధ అనేది చేస్తున్నారు. ఇందులో ఆరవ కారిక ఏడవ కారిక అత్యంత సులభంగా ఉన్నాయి. ఏమీ కష్టపడక్కర్లేదు. ఈజీగా అర్థమవుతుంది. మామూలు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అయితే ఒక్కసారి వాటిని జాగ్రత్తగా చూసుకుందాం. ఓకే. రూపకార్య సమాఖ్యాశ్చ భిద్యంతే తత్ర తత్ర వై ఆకాశస్య న భేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః. ఆకాశ దృష్టాంతాన్ని కొనసాగిస్తున్నారు. చక్కటి దృష్టాంతం. పరమాత్మకు దగ్గర దగ్గర సామ్యము. ఆకాశానికి ఆత్మకు ఏమిటి తేడాలు, ఏమిటి సామాన్యాలు చూశారు. 8 రకాల సామ్యాలు ఉన్నాయి. అయితే ఏమిటి భేదాలు? ఆత్మ ద్రవ్యము కాదు. ఇది ద్రవ్యము. ఆత్మ గుణము లేదు, నిర్గుణము. ఆకాశము, ఆకాశం శబ్దగుణకం, శబ్దం అనే గుణం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆకాశము కార్యము. దేని నుంచి? తస్మాత్ ఆత్మన సంభూత, ఆకాశాత్ సంభూత అని చెప్పుకుంటున్నాం కదా. పరమాత్మ కార్యకారణ విలక్షణము. ఆకాశము హిరణ్యగర్భ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి కార్యం. దట్స్ వన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ యూ మస్ట్ కీప్ ఇన్ మైండ్. అదర్వైజ్ ఆకాశ ఇది ఒక్కలాగే ఉన్నాయి. మరి ఆకాశమే పరబ్రహ్మ అయిపోతుంది కదా. పరబ్రహ్మ కార్యకారణ విలక్షణం. రూప కార్య సమాఖ్యాశ్చ, మూడు చెప్పారు. రూపము, కార్యము, సమాఖ్య. సమాఖ్య అంటే పేరు. ఈ గ్రూప్కి, ఈ పనులకి, ఈ రూపానికి, ఈ పనులు చేస్తున్న దానికి ఈ పేరు. ఇదిగో ఈ రూపంలో ఉన్నటువంటి శర్మ అనే వ్యక్తికి ఈ రకమైనటువంటి డిస్పోజిషన్లో కార్యములు, ఫంక్షన్స్ చేస్తున్నటువంటి ఆయనకు ఈ పేరు అన్నట్టు. రూప కార్య సమాఖ్యాశ్చ భిద్యంతే, వేర్వేరుగా ఉంటాయి. ఒకరి రూపము, ఒకరి ఫంక్షను, ఒకరి పేరు, ఇంకొకరి రూపము, ఇంకొకరి పేరు, ఇంకొక కార్యములతో వేర్వేరుగా ఉంటాయి. తత్ర తత్ర వై, రెస్పెక్ట్ ఇన్ దోస్ డిఫరెంట్ ఏరియాస్. ఆ సంబంధం చూసినప్పుడు ఆ వ్యక్తికి ఒక రూపము, ఒక కార్యము, ఒక పేరు. రూప కార్య సమాఖ్యాశ్చ, ఆఖ్య అంటే పేరు, సమాఖ్యాశ్చ అంటే ఈ సంఘాతానికి ఒక పేరు పెడుతుంది. ఈ సంఘాతానికి పెట్టి ఆ, ఈమె నాగరత్నం గారు, ఈయనేమో ఏదో రాళ్లపల్లి భాస్కర్ రావు గారు, ఈయనేమో ఓలేటి శ్రీనివాసరావు గారు అంటూ పేర్లు పెడుతున్నాం. భిద్యంతే తత్ర తత్ర వై ఆకాశస్య న భేదోస్తి. ఆకాశంలో రకరకాల రూపకార్య సమాఖ్యలు చెప్పినట్లుగా ఆకాశం ఒక్కటే. ఆకాశమునందు నాస్తి భేద, భేదం లేదు. తద్వత్ అదే విధముగా జీవేషు, జీవుని విషయనందు కూడా నిర్ణయ, నిశ్చయ, వేదాంత నిశ్చయ, తర్క నిశ్చయ. ఆయా పరిచ్ఛిన్న ఆకాశముల యందు ఇది ఘటాకాశము, ఇది రూమాకాశము, ఇది మఠాకాశము అనే కార్యము, పేరు అనేవి నిశ్చయంగా రూపము, కార్యము, పేరు. రూపకార్య సమాఖ్యాశ్చ భిద్యంతే తత్ర తత్ర వై, నిశ్చయంగా వేరువేరుగా ఉన్నాయి. ఆకాశస్య న భేదోస్తి తద్వజ్జీవేషు నిశ్చయ. ఆకాశంలో అయితే భేదం లేదు. తద్వత్ అదే విధముగా జీవులందు కూడా నిర్ణయ, నిర్ణయము కూడా తద్వత్ అటులనే. చూద్దాం. ఓకే. కేవల అజ్ఞానము వలన ఈ భేదం కలుగుతోందని చెప్పారు ముందు. దానికి అవతారికలో వాళ్ళు అడుగుతున్నారు, ఒక్క అజ్ఞానం వలన ఎన్ని దురవస్థల, ఎన్ని కష్టాల, ఆత్మకు మోక్షం లేదని చెప్పాల్సి వస్తుందా? ఇదంతా అజ్ఞాన కార్యమే అంటారా? ఏమిటో నమ్మడం కష్టంగా ఉంది. ఎంత చూసినా సరే అనుభవంలో నానాత్వం కనిపిస్తోంది కదా, అనుభవం అవుతోంది కదా. అయితే అంతా అజ్ఞానమే అంటారా గురువుగారు? అజ్ఞానమే.
ఆత్మభేద నిమిత్త వ్యవహార ఆత్మనిమిత్త ఆత్మ విషయంలో భేద అంటే రకరకములైనటువంటి ప్లూరాలిటీ వ్యవహారాలు కథం ఉపపద్యతే అజ్ఞానేన అజ్ఞానం వలన ఏ విధముగా పోసగును. అది వాళ్ళ బాధ. తరతి శోకం ఆత్మవిత్ అని ఉపనిషత్తు బోధిస్తోంది. ఈ విధముగా ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో కలిగిన స్థితిలో వారికి ఏ విధమైన శోకములు ఉండవు. ఏ శోకాలు ఉండవు? ఏ శోకాలు ఉండవు. లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా జీవితంలో అనేక శోకాలు, అవి ఏవి కూడా ఒక్క జ్ఞానమే దానికి విరుగుడు. జ్ఞానం అంత శక్తివంతమా? జ్ఞానం వస్తే అసలు శోకమే ఉండదా? అయితే మంచిదేనండి. ఆ జ్ఞానం తప్పకుండా తెలుసుకోవలసిందే. 6వ కారికలో ఇదే బోధన. ఒకే ఆకాశానికి గోడలు కట్టి వేర్వేరు గదులుగా ఏర్పాటు చేస్తారు. ఓపెన్ ప్లేస్ సైట్ కొన్నారు. అక్కడ ఆకాశం స్పేస్ ఉంది. పక్కన ఇంకా బిల్డింగ్లు ఏవి రాలేదు. మీదే ఫస్ట్ బిల్డింగు. గోడలు కట్టారు. మేస్త్రి గారు వచ్చారు, ప్లాన్ వేశారు. ఆ గోడలు కట్టాక ఇది హాల్ అండి అన్నారు. ఆ తర్వాత ఇది డైనింగ్ అండి అన్నారు. ఇది కిచెన్ అండి అన్నారు. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి అన్నారు. మీదకెడితే ఇది నా బెడ్రూమ్ అండి అన్నారు. ఇది మా పిల్లల బెడ్రూమ్ అండి అంటూ ఈ విధముగా టాయిలెట్స్ ఇలాంటి ఏర్పాట్లన్నీ గోడలు కట్టి పేర్లు పెట్టారు. రూమ్ ఈజ్ నాట్ ది నేమ్ ఆఫ్ ద బ్రిక్స్ అండ్ సిమెంట్. ఇక్కడ రూమ్ అంటే ఏమిటి? రూమ్ ఈజ్ నేమ్ గివెన్ టు ద స్పేస్ ఓన్లీ. బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ స్పేస్. ఆ స్పేస్నే బెడ్రూమ్ అని పేరు పెట్టాం. హాల్ స్పేస్, హాల్ అనే పేరు పెట్టాం. కిచెన్ స్పేస్, కిచెన్ అనే పేరు పెట్టాం. చూడండి. యూ కెన్ కమ్ 5 people. దెర్ ఇస్ రూమ్ హియర్. యూ కెన్ సిట్ హియర్. దెర్ ఇస్ ఎనఫ్ రూమ్ హియర్. 5 people. ప్లీజ్ కమ్ అండ్ సిట్ హియర్. దెర్ ఇస్ రూమ్ హియర్ ఇన్ ద ఫ్రంట్. అంటే రూమ్ అంటే ఏమిటి? స్పేస్. టికెట్ కలెక్టర్ పడతా బోర్డు అంటించేస్తాడు. దాని మీద కంపార్ట్మెంట్ మీద దెర్ ఈజ్ నో రూమ్. నో రూమ్ అంటే ఇక మరి సీట్లు ఖాళీ లేవు, లోపల ఎవరు దీన్ని డిస్టర్బ్ చేసి ఎక్కాల్సిన పని లేదు. రూమ్ అంటే ఏమిటి? స్పేస్. స్పేస్ అన్న రూమ్. రూమ్ స్పేస్నే రూమ్ అని పెడుతున్నాం. హాల్, డైనింగ్, బెడ్రూము, కిచెను, టాయిలెట్ ఆర్ బట్ వేరియస్ నేమ్స్ టు గివెన్ టు ద స్పేస్. శర్మ, రవిప్రకాష్, ప్రసాదరావు గారు, నాగరత్నం, కమల, విజయలక్ష్మి గారు, వేరియస్ నేమ్స్ గివెన్ టు ద సేమ్ పరమాత్మ. ఎంత సులభంగా అర్థమవుతుంది. ఒకే స్పేసుకు వేర్వేరు పేర్లు, భిన్న భిన్న ఆకారాలు, భిన్న భిన్న సైజులు, వేర్వేరు ఉపయోగాలు. రూపకార్య సమాఖ్యాశ్చ. రూపము అంటే ఆ సైజు, షేపు, కలరు, క్రీడు అవన్నీ రూపం. కార్య ఫంక్షన్, ఉపయోగాలు. సమాఖ్యాశ్చ పేర్లు, వేరువేరు పేర్లు. ఎంత పొడుగు పేరో! వెంకట, సుబ్రహ్మణ్య, నరసింహ, శర్మ అన్ని పేర్లు ఆ పేర్లోనే పెట్టేశారు. అన్ని పేర్లు. కానీ ఆ మహా రూమ్ స్పేస్, కిచెన్ స్పేస్, హాల్ స్పేస్, డైనింగ్ స్పేస్, టాయిలెట్ స్పేస్, బెడ్రూమ్ స్పేస్, ఓపెన్ స్పేస్, టెర్రస్ అన్నీ ఆ మహాకాశం ఒక్కటే. అలాగే వేర్వేరు పేర్లు, రూపాలు, వ్యవహారాలు కలిగిన జీవులంతా నువ్వు పేర్లతో పిలుచుకో, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఉన్నదంతా ఒకటే ఆత్మ. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. రూపకార్య సమాఖ్యాశ్చ. బెటర్ యు ఆల్ బై హార్ట్ దిస్ పర్టిక్యులర్ శ్లోక. రూపకార్య సమాఖ్యాశ్చ విద్యంతే తత్ర తత్ర వై. ఆకాశస్య న భేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః. రూపా నేమ్ and karya function, and rupa is the form, samakhya is the name. Rupa form, karya function, samakhya name, cha, and all these vidyante tatra tatra vai. All these are different, of course different.
The shape of one person, the shape of one room, the function of one room, the size of one room is definitely different than the function and size and shape of that particular room. The function of one house is entirely different from the function of another building, like a hall or a marriage function hall or a mall. But ఆకాశస్య న భేదోస్తి, ఆకాశమందు ఎట్టి భేదము లేదు. తద్వత్, అదే విధముగా జీవేషు, జీవుల విషయంలో కూడా నిర్ణయ, నిశ్చయం. భాష్యంలో వద్దాం. యథా ఇహ ఆకాశే ఏకస్మిన్, యథా ఇహ ఆకాశే ఏకస్మిన్ ఘట కరక అపవరక ఆది ఆకాశానాం. ప్రాపర్గా స్ప్లిట్ చేసుకోండి. ఘట కరక అపవరక ఆది ఆకాశానాం, ఘట కరక అపవరకాద్యాకాశానాం అల్పమహత్వాది రూపాణి భిద్యంతే. తథా కార్యం ఓదక ఆహరణ ధారణ శయనాది సమాఖ్యాశ్చ ఘటాకాశ కరకాకాశ ఇత్యాద్యాః తత్కృతాః చ భిన్నా దృశ్యంతే తత్ర తత్ర వై వ్యవహార విషయే ఇత్యర్థః. సర్వః అయం ఆకాశే రూపాదిభేదకృతో వ్యవహారో న పరమార్థ ఏవ. పరమార్థతః తు ఆకాశస్య న భేదో అస్తి, న భేదః అస్తి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. చాలా సింపుల్ శ్లోకం, ఈజీ టు అండర్స్టాండ్ ఆల్సో. రూపకార్య సమాఖ్యాశ్చ విద్యంతే తత్ర తత్ర వై ఆకాశస్య న భేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః. యథా భాష్యం, యథా ఇహ, ఇహ ఈ లోకంలో, యథా ఏ విధముగానైతే ఆకాశే ఏకస్మిన్ ఉన్న ఒకే ఒక్క మహాకాశమునందు, ఒకే ఒక్క స్పేస్లో ఘటక ఘట కరక అపవరక ఆది ఆకాశానాం, ఘట కుండ కరక కమండలం. కమండలం అంటే మీకు చాలామందికి తెలియకపోవచ్చు, మీరు చూస్తూ ఉంటారు. ప్రతి మునీశ్వరుల దగ్గర చిన్న జారీ చెంబులో ఉంటుంది, నీళ్లు పోసుకోవడానికి ఉదకం పోసుకుంటారు. కమండలం గ్లాస్ అనుకోండి. మనం ఇప్పుడు కమండలం ఎవరు వాడుతున్నారు? పాత్రతోనో, నీటి పాత్ర అంటే గ్లాసు టంబ్లరు కప్పో ఏదో కమండలం. అపవరకము, న్యూ వర్డ్ ఫర్ యూ. అపవరకము అంటే గది, రూమ్, మఠం. ఇప్పుడు వాళ్ళు మఠంలో పడుకునేవారు, ఆ మఠం పేరు అపవరకం. ఇప్పుడు దాన్ని అంటున్నాం అంటే ఏమిటి? ఘట కుండ, కరక కమండలం లేక నీటి పాత్ర. కుండలో ఎక్కువ నీళ్లు దాచుకుంటాము, కమండలంలో గ్లాసుతో కొంచెం కొంచెం తీసుకుంటాం. అపవరకము నిద్ర వస్తే పడుకుంటాం. మూడు ఉన్నాయి. మూడింటికి పనులు ఏమిటి? కుండ ఇట్ ఇస్ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ వాటర్ స్టోరింగ్ స్పేస్, కమండలం టు బ్రింగ్ వాటర్, and then apavarakam to sleep in the room and when one has to rest. So these are the various ghata karaka apavaraka adi etc. akashanam, akashamulayandu ఆద్యాకాశానాం, ఆది ఆకాశానాం మొదలైన వానయందలి స్పేసునకు అంటే కుండాకాశము, కమండలాకాశము, మఠాకాశము, అపవరకాకాశము. ఇంత మోడర్న్ కండిషన్లో ఏమిటి? అపవరకం ఎక్కడ ఉంది? ఇక్కడ అపవరకం ఏం లేదు. హాల్, బెడ్రూమ్, డైనింగ్. సార్ మా ఇల్లు ఎంత పెద్దది, కిందని ఒక రూము, మీద 4 రూములు, వేరే హాలు, వేరే డైనింగు, అన్నీ అన్నీ ఓ స్పేసే కదే నువ్వు చెప్తున్నావు అంటారు. జ్ఞాని అయితే ఇవన్నీ ఇన్నిగా నువ్వు చెప్పినా ఉన్నది ఒకటే కదా, స్పేస్ ఒక్కటే కదా. ఆ పేర్లన్నీ ఆకాశానికి చెందినవే కదా. స్పేస్ లేని ఏ రూము ఉండదు. అదన్నీ సార్ ఇవన్నీ వేర్వేరు రూమ్స్ సార్. సరే, ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఐ వాంట్ టు విజిట్ యువర్ వన్ రూమ్ వేర్ దెర్ ఇస్ నో స్పేస్. స్పేస్ అనేటటువంటిది లేదు, ఆకాశం అనేది లేని రూమ్ ఏదైనా మీ ఇంట్లో ఉందా నాన్న? సార్ ఇది పాసిబుల్ కాదు సార్. అదే చెప్తున్నాను నేను, ఇవన్నీ నువ్వు వేరు వేరు పేర్లు పెట్టుకున్నా అన్నీ ఒకటే స్పేస్ కదా. అలాగే ఆకారము, ఉపయోగము కూడా ఆకాశానికి చెందినవే. అంటే ఆకారము, రూపము అంటే ఆకారం, నామము పేరు, ఫంక్షను,
ఉపయోగము కూడా ఆకాశానికి చెందినవే. అల్ప మహత్వాది రూపాణి. అల్ప చిన్న రూము, మహత్వ పెద్ద రూము. చిన్న రూము ఇది మా అమ్మగారికండి, అన్నిటికన్నా చిన్న రూమ్ ఏదో చూసి ఆవిడ కోసం ఇచ్చాం. ఇదిగో ఈ చిన్న రూమ్ ఆవిడ. అన్నిటికన్నా పెద్ద రూమ్ మా భార్య నేను పడుకుంటామండి. పెద్ద రూమ్ అండి అది, చాలా పెద్దదండి అది. ఎందుకు? మేము పెద్దవాళ్ళం కదా వాళ్ళకన్నా, అందుకని వాళ్ళది పెద్ద ఇల్లు, మాది చిన్న ఇల్లు అనేవి వ్యవహారం. సరే మీ అమ్మగారికి ఈ చిన్న రూమ్ ఇచ్చారు కదా, ఇంతకన్నా చిన్న రూమ్ ఉంది సార్, అది దేవుడు కొట్టండి అది. ఆ దేవుడి గారికి ఆ చిన్న రూమ్ సరిపోతుంది సార్. అన్నిటికన్నా చిన్న రూమ్ దేవుడిదండి, అన్నిటికన్నా పెద్ద రూమ్ నాదండి. ఇది మన బాధ. చిన్న రూము పెద్ద రూము, పెద్ద ఇల్లు చిన్న ఇల్లు వ్యవహారమే కానీ ఒకే ఆకాశానికి పెద్ద చిన్న ఉండవురా మిత్రమా. అల్పమహత్వాది రూపాణి నభేదో అస్తి ఆకాశాత్. తథా కార్యం. కార్యం అంటే ఫంక్షనాలిటీ. సైజులు వేరు, పేర్లు వేరు, పేర్లు ఎలా వేరువేరో వాటి ఉపయోగాలు ఎలా వేరువేరో. ఫంక్షన్ స్పెల్లింగ్ ఫ్యూయన్ ఫంక్షన్స్ వేరువేరుగా వర్ణిస్తాము. ఏమిటవి? ఉదక, ఆహరణ, ధారణ, శయనాది. ఉదక ధారణ, ఆహరణ. ఉదక ఆహరణ రెండు కింద. ఆహరణ ధారణ అనేవాటికి ఉదకానికి ఒక ధారణ, ఉదకానికి ఒక ఆహరణ. ఆహరణం అంటే స్టోర్ చేసుకునేది అంటే తీసుకొచ్చేది. ఆహరణం అంటే అంటే కమండలం, గ్లాసు, కప్పు. ఉదక ధారణం అంటే నీటిని స్టోర్ చేసుకునేది అంటే కుండ. ఉదక ఉదక ధారణం అంటే కుండ ఘటము. ఉదక ఆహరణం అంటే కమండలము. తీసుకుని వచ్చుటకు కమండలము. కరకము. శయన అంటే పడుకోవడానికి అపవరకంలో పడుకుంటాడు. అపవరకం అంటే మఠం, రూమ్లో పడుకుంటాడు. ఏమంటే ఇక్కడ పడుకో, ఇది బెడ్రూమ్ కాదు సార్, బెడ్రూమ్ ఏమిటి అక్కడ పడుకుంటాం, మీరేంటి నన్ను వచ్చి కిచెన్ దగ్గర పడుకోమంటున్నారు, అంత పనికి రాకుండా ఉన్నానా నేనేమిటి, బెడ్రూమ్ ఒకటి ఇవ్వండి. అపవరకం మఠ. ఉదక ధారణ, ఉదక ఆహరణ, శయన. ఉదక ధారణ అంటే స్టోర్ చేసుకునే పాటు. ఉదక ఆహరణ, ఆహరణ అంటే తీసుకురావడం, తీసుకుని వచ్చేటటువంటి చిన్న నీళ్లు పట్టుకురావమ్మా అని అడిగాను అనుకోండి, మా అమ్మాయిను మా కోడలను ఆ కుండలా పట్టుకొచ్చి ఇవ్వదు కదా ఆవిడ, చిన్న గ్లాసుతో పట్టుకొచ్చి. అది ఆహరణము. శయన పడుకొనుటకు, అపవరకము మఠం రూము. ఇలా రూపకార్య సమాఖ్యాశ్చ భిద్యంతే తత్ర తత్ర వై. ఆకాశస్య న భేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః. సమాఖ్యాశ్చ రూపం చూసాం, ఫంక్షన్ చూసాం. రూపము రకరకములైనటువంటి ఆకారాలు, రూపాలు, అవన్నీ పేరు. కార్యాలు వాటి ఫంక్షన్స్. ఒకటి నీటి స్టోర్ చేసుకోవడానికి కుండ, ఒకటి నీళ్లు తేవడానికి ఆహరణము మండలము, ఒకటి పడుకోవడానికి అపవరకము అనే కార్యాలు. సమాఖ్యాశ్చ ఈ రూప ప్రయోజనాలకి పేర్లు పెట్టాం. ఆ పేర్లు పెట్టి ఇది కుండాకాశం అండి, దీంట్లో నేను నీళ్లు పోసుకుంటాను. ఇది కరకాకాశం అండి, దీంట్లో నేను నీళ్లు పట్టుకొచ్చి తాగుతాను. ఇది మఠాకాశం అండి, మా గెస్ట్ గారు వస్తే ఇక్కడ పడుకోమంటాను, మఠంలో పడుకోమంటాను అనేటటువంటి పేర్లు. ఓకే. రూపకార్య సమాఖ్యాశ్చ ఇత్యాద్యా ఇత్యాదులతే తత్కృతాః చ భిన్నా. తత్కృతాః వాటిచే చేయబడినటువంటి నామము వలన కొంత డివిజను, రూపము వలన కొంత డివిజను, ప్రయోజనాలతో కొంత డివిజను. మనకున్నదన్నీ డివిజన్సే. అలా నిలువుగాను అడ్డుగాను గీతలు గీసి 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 ఒక చిన్న గడి పెట్టుకుని దాంట్లో రెండు కాళ్ళు పడతాయో పట్టవో అందులో నిలబెడతాను. అందులో ఇంకా భార్య ఉండదు, బిడ్డలు ఉండరు, పక్క వాళ్ళు ఉండరు, అధ్యయనం ఉండదు, భారతీయ ఉండదు, అది ఉండదు. అంత చిన్న గడి ఎన్ని గీతలు గీయాలో అన్ని గీతలు గీసి నానాత్వంలో నిలబెడుతున్నాం. ఓకే. రూపకార్య సమాఖ్యాశ్చ నామరూప ప్రయోజనాలచే కల్పించబడినటువంటి తత్కృత భిన్నా దృశ్యంతే. ఎంత చక్కగా పడతా చూడండి. అక్కడ ఉన్నాయని చెప్పలే, దృశ్యంతే కనిపిస్తున్నాయి, అనిపిస్తున్నాయి, కల్పించబడినవి. ఈ భేదములకు వ్యవహారమే కానీ అయితే ఇలా రూమ్స్గా డివైడ్ చేయడం ఏం యూజ్ లేదంటారా? అంతా ఒకటే కట్టేస్తే మంచిదా, లేకపోతే ఇల్లు కట్టకుండా బయట పడుకోమని? అబ్బే, వ్యవహారానికి ఉన్నాయిరా, ఉండాలి కూడా. లేకపోతే వెళ్ళి రోడ్లో పడుకుంటారా ఏంటి నువ్వు నీ భార్యను?
చేత భేదాలకు వ్యవహారం ఉంది, కానీ పరమార్థంగా వాటిలో భేదం లేదు. రూపకార్య సమాఖ్యాశ్చ భిద్యంతే. రూపము, కార్యము, ఫంక్షను, సమాఖ్య వాటి వలన భిద్యంతే, వేర్వేరు అనిపిస్తున్నాయి. తత్ర తత్ర, అక్కడక్కడ, ఆయా సందర్భాలలో. ఆ వై ఇక్కడ తెచ్చుకోవాలి. వై నా భేదోస్తి. వై అంటే నిశ్చయముగా, నా భేదో అస్తి, వాటి యందు ఏ భేదము నిశ్చయంగా లేదు. తద్వత్, ఇన్ ద సేమ్ మేనర్, జీవేషు, జీవులకు కూడా అలాగే. తత్ర తత్ర వై వ్యవహార విషయే, ఆయా వ్యవహార విషయములందు, ఫర్ ద ఫంక్షనాలిటీ, ఫర్ ద ట్రాన్సాక్టబిలిటీ, ఫర్ ద ట్రాన్సాక్షన్స్ సేక్, ఐ క్రియేట్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇత్యర్థ అని సారాంశం. సర్వ అయం, అయం దిస్, ఇవి, ఇవన్నీ, సర్వ అయం, ఇవన్నీ కూడా ఆకాశే, మహాకాశమునందు. ఇన్ఫ్యాక్ట్ మహాకాశం అని చెప్పక్కర్లేదు, ఆకాశం అని చెప్తేనే సరిపోతుంది. పరమాత్మ అని చెప్పక్కర్లేదు, ఆత్మ అని చెప్తేనే సరిపోతుంది. ఆకాశే, ఆకాశమునందు, రూపాది భేదకృత, కల్పించిన నామరూపాదులు, వ్యవహార ఏవా, వ్యవహారము కొరకు మాత్రమే, ఫర్ ట్రాన్సాక్షనల్ పర్పస్ ఓన్లీ, నా పరమార్థత, నా పరమార్థ, నాట్ ఫర్ ఎనీ రియల్ డిఫరెన్స్. రూపకార్య సమాఖ్యాశ్చ భిద్యంతే తత్ర తత్ర వై, ఆకాశస్య న భేదోస్తి. తత్ర తత్ర వై వ్యవహార విషయే భేదో న అస్తి. వ్యవహార విషయ ఏవ న పరమార్థ. పరమార్థతః తు, పరమార్థముగానైతే, ఆకాశస్య, ఆకాశమునకు, న భేదః అస్తి, ఈ భేదాలు లేనే లేవు. ఇంతవరకు దృష్టాంతం. మొత్తం 80% ఆఫ్ ది శ్లోకం కారిక ఈజ్ ఆన్ ద దృష్టాంత. తద్వజ్జీవేషు నిర్ణయ, దట్ ఈస్ ద వేదాంత పార్ట్. తద్వత్, అదే విధముగా, జీవేషు, జీవుని విషయమునందు కూడా, నిర్ణయ, ఇదే నిర్ణయము. జీవుల యందు రూప కార్య సమాఖ్యములు వేరువేరుగా ఉండొచ్చు, వాళ్ళ రూపములు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ ఫంక్షనాలిటీ, ఒకరు డాక్టరు, ఇంకొకరు యాక్టరు, ఇంకొకరు అడ్మినిస్ట్రేటరు, ఇంకా ఆమె హౌస్ వైఫ్, ఇంకో ఆమె సర్వెంట్ మేడు, ఇంకో ఆవిడ స్వీపరు, ఇంకో ఆవిడ మరోటి. ఈ భేదాలన్నీ వాళ్ళ ఫంక్షనాలిటీ వల్ల వచ్చాయి. ఒక స్త్రీ, ఓ పురుషుడు, ఓ వృద్ధుడు, ఓ బాలుడు, ఓ నడిమి వయస్కుడు, ఓ ఎంప్లాయరు అనేటటువంటి ఆకారాలు, రూపాలు, ఫంక్షన్స్ వేర్వేరైనప్పటికీ కూడా పరమార్థత నా భేద అస్తి. పారమార్థికముగా ఆ రూపకార్య సమాఖ్యముల అనే పేర్లు వ్యవహారానికే తప్ప పారమార్థికంగా ఏ విధమైన భేదము జీవుల యందు లేదు. అది బోధించడానికి 80% ఆకాశాన్ని పెట్టి తద్వత్ జీవేషు నిర్ణయ. నచ ఆకాశ భేద నిమిత్తో వ్యవహార అస్తి అంతరేణ పరోపాధికృతం ద్వారం. యథా ఏతత్ తద్వత్ దేహోపాధి భేదకృతేషు జీవేషు ఘటాకాశస్థానీయేషు ఆత్మస్సు నిరూపణాత్ కృతో బుద్ధిమద్భిః నిర్ణయో నిశ్చయః ఇత్యర్థః. నను తత్ర పరమార్థకృతః ఏవ ఘటాకాదిషు రూపకార్యాది భేద వ్యవహారः ఇతి న ఏతదస్తి. యస్మాత్, ఎందువలనంటే, చూద్దాం అని చెప్తున్నారు ఇప్పుడు. ఆకాశ నిమిత్త భేద వ్యవహార నాస్తి. ఆకాశ స్వభావమునందు ఆకాశ నిమిత్తముగా, వెన్ యూ కన్సిడర్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ది ఆకాశ, ఆకాశ నిమిత్తంగా స్వభావమైన భేదము, భేద వ్యవహార నాస్తి. భేదం అనే వ్యవహారాలు ఆకాశంలో లేవు. వ్యవహారాలు అంతరేణ న అస్తి. దే ఆర్ నాట్ ఇంట్రిన్సిక్ టు ద ఆకాశ. ఇన్ ది ఆకాశ దేర్ ఆర్ నో ఇంట్రిన్సిక్ డివిజన్స్ ఆర్ స్పేసెస్. తద్వత్
ఈ పరమాత్మ యందు కూడా ఆత్మ యందు కూడా దేర్ ఆర్ నో ఇంట్రిన్సిక్ డివిజన్స్, ఆల్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ డివిజన్స్. పరోపాధి కృతం ద్వారం, పరా అదర్, ఉపాధి ఉపాధులచే కృతం చేయించేయబడేటటువంటివి, నిర్వహించబడే ద్వారం నిమిత్తం అంటే ఈ పర్పజు, ఈ రూపము, ఈ కార్యము, ఈ నామము అనేటటువంటి ఉపాధికృతముగా చేయబడినటువంటి డివిజన్స్ని మినహాయిస్తే వ్యవహారాలు స్వతసిద్ధంగా, స్వభావంగా, ఇంట్రెన్సిక్గా ఆకాశంలో లేవు. ఇప్పుడు ఆకాశ దృష్టాంతాన్ని ఆత్మకు అన్వయించాలి. తద్వజ్జీవ తద్వత్ జీవ, అదే జీవేషు, జీవునేందు కూడా నిశ్చయ. ఆకాశం వ్యవహారంలో పాల్గొంటుందా? ఈజ్ ద స్పేస్ ఎంగేజ్డ్ ఇన్ యువర్ యాక్టివిటీ? యు ఆర్ కండక్టింగ్ ఏ బిగ్ హాల్ అండి, 5 lakhs అండి ఓ రోజుకి రెంట్, అద్దెకు తీసుకున్నారు. మీరు పెళ్లి చేసుకున్నారు, ఆ పెళ్లిలో కొంతమంది కొట్టుకుంటారు కూడా, కొట్టుకున్నారు. ఈ పెళ్లి చేసుకునే సందర్భము, ఆ బాజా భజంత్రీలు, అక్కడ ఉన్నటువంటి సెంట్లు, భోజనాలు, ఆ కొట్టుకోవడాలు, ఆ గొడవలు, ఆ రణగుణధ్వని, ఆకాశం ఏదైనా పాల్గొంటుందా? ఆకాశం వ్యవహారంలో పాల్గొనుట లేదు. తద్వత్ అదే విధముగా దేహోపాధి భేద కృతేషు, దేహమనే ఉపాధి చేత కృత కల్పించబడిన భేదేషు, కృత భేదేషు, భేదకృతేషు అంటే కృత భేదేషు అని చదువుకోవాలి. దేహోపాధి కృత భేదేషు, దేహమనే ఉపాధి చేత కల్పించబడిన భేదేషు, భేదములందు, భేదేషు కృతేషు, కృతేషు భేదేషు, కృతే భేదే కృత భేదేషు అంటే దాని ఎందు, జీవేషు, జీవుల షు 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 ఏమిటి? షు షు అంటే అందు, సప్తమి విభక్తి. భేదేషు కృతేషు జీవేషు అంటున్నారు కదా. ఆకాశస్థానీయేషు, ఈ జీవుడు ఏ స్థానంలో ఉన్నారు? దృష్టాంతంలో ఘటాకాశం ఏదైతే ఇక్కడ జీవుడిది. అంటే ఘటాకాశము, చిన్న చిన్న కొండలు, ఒక్కొక్క కొండలో ఒక ఆకాశం, అనేక జీవులు, ఒక్కొక్క దాంట్లో ఈ చైతన్యం. ఘటాకాశ స్థానీయేషు జీవేషు, ఘటాకాశముతో పోల్చదగిన వాటి యందు ఆత్మసు అంటే ఆ జీవాత్మలు అంటున్నారే మీరు, ఆత్మయందు నిరూపణాత్, నిరూపించుట వలన, పంచమీ విభక్తి, నిరూపణాత్ నిరూపించుట వలన, బుద్ధిమద్భి, బుద్ధిమత్ అంటే బుద్ధిమంతుడు, బుద్ధిమద్భి ప్లూరల్, బుద్ధిమంతుల చేత, బుద్ధి కలిగిన వారి చేత, వివేకవంతుల చేత, నిర్ణయోకృత నిర్ణయించబడినది. ఏమి నిర్ణయించబడింది? నిశ్చయ, ఆత్మైకత్వం, ఆత్మ ఒక్కటి, జీవ బ్రహ్మ ఏకత్వం అని చెప్పక్కర్లేదు, ఆత్మైకత్వము నిశ్చయించబడింది. ఎందుకు? జీవుడు, బ్రహ్మ, పరమాత్మ, జీవాత్మ చెప్పక్కర్లేదు. ఈయన దృష్టిలో ఈ కారిక నుంచి మనం ఆత్మైకత్వం ఉంటే సరిపోయింది, ఆత్మ ఒక్కటే నిశ్చయించబడినది ఇత్యర్థ. ఇది సారాంశం. తద్వత్ సిమిలర్లీ ఆకాశం ఏకము, సర్వగతము, నిర్లిప్తము, అసంగము, వ్యవహారాలు చేయదు. ఆకాశం అంటే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? వన్ అండ్ ఓన్లీ వన్, వన్ ఆకాశ, వేర్ ఎవర్ యు గో ద సేమ్ ఆకాశ, సర్వగత ఆల్ పర్వేడింగ్, నిర్లిప్త నాట్ అట్ ఆల్ కనెక్టెడ్ ఆర్ అటాచ్డ్ టు ఎనీథింగ్, అసంగ సేమ్ మీనింగ్, వ్యవహారాలు చేయదు, నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎనీ కర్త ఆర్ భోక్త ఆర్ ఎనీ వ్యవహారం. తద్వత్ సిమిలర్లీ సచ్చిదానంద పరబ్రహ్మం ఉంది కదా, ఎస్సీఏ కూడా ఏకము, సర్వగతము, నిర్లిప్తము, అసంగము, వ్యవహారాలు చేయదు. దెర్ ఇస్ నో ప్లూరాలిటీ ఇన్ ది ఆత్మ, ఆత్మ ఈజ్ ఓన్లీ వన్. దెర్ ఇస్ నో ప్లూరాలిటీ ఇస్ నన్, ఆత్మ ఈజ్ వన్. ప్లూరాలిటీ నన్, ఆత్మ వన్ అనేటటువంటిది నిశ్చయ, నిశ్చయించబడినది. ఆత్మ అకామిడేట్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్. ఈ స్పేసులోనే అన్ని ట్రాన్సాక్షన్స్, ఆ పెళ్లివారు రావడం, ఒడుగు చేయడము, కూతురికేమో బాలసార చేయడము, ఇంకొకటి చేయడము, ఫంక్షన్ చేయడము, క్లాస్ కండక్ట్ చేసుకోవడం, వంట వండుకోవడం, నిద్రించడం, అన్ని ట్రాన్సాక్షన్స్లోనే ఆ స్పేస్లో అయినట్టుగానే
ఆత్మయందే అన్ని ట్రాన్సాక్షన్స్ అవుతాయి. కానీ ఆత్మకు ఏ సంగము లేదు. గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. ఇంకొక చోట అంటే ఇంద్రియాలు ఏవో పనిచేసు ఇంద్రియార్థాలు పనిచేసుకుంటాయి, గుణములు గుణముల యొక్క విషయాలలో వర్తిస్తున్నాయి. ఈ వ్యవహారంతో నాకేం సంబంధం అంటూ ఆత్మ అకామిడేట్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ వితౌట్ ఎనీ సంగా ఆర్ అటాచ్మెంట్. ఓకే. తత్ర తత్ర వై, ఆయా సందర్భములో, పడుకునేటప్పుడు పదు కాదు, పడుకునేటప్పుడు బెడ్రూము, భుజించేటప్పుడు డైనింగ్ రూము, ఇలా ఇంతవరకు ఏ ఏ సందర్భంలో ఆ పేర్లు. ఇంతవరకు దృష్టాంతం ఏకస్మిన్ ఆకాశస్య న భేదో అస్తి. పేర్లు ఆకారాలు ఉపయోగాలు అన్ని వ్యవహారం కోసమే. పారమార్థికంగా ఇన్ రియాలిటీ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఆకాశం వరకు ఈ ఆకారాలు ఉపయోగాలు తత్సంబంధమైన పేర్లు వ్యవహారమే గాని అబ్సల్యూట్ రియాలిటీ లేదు. నచ ఆకాశభేద నిమిత్తో వ్యవహార అస్తి. దిస్ ప్లూరాలిటీ, దీస్ వ్యవహార ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ఇంట్రెన్సిక్ టు ద స్పేస్. దే ఆర్ బ్రాట్ ఫ్రమ్ సంథింగ్ అవుట్ సైడ్, పరోపాధి కృతం ద్వారం. ఆకాశం కంటే వేరైన ఉపాధులచే కల్పించబడినవి. బై వాట్? బై అన్ ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్. వాట్ ఇస్ దట్ ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్? నామ, రూప అండ్ ఫంక్షన్. రూపకార్య సమాఖ్యాశ్చ విద్యంతే తత్ర తత్ర వై. ఆకాశస్తు న భేదోస్తి తద్వజ్జీవేషు నిశ్చయః. This extrinsic factor is called the ఉపాధి. ఉపాధి అంటే ఉపా సమీపముగా, అధి ఉన్నది. అధి అంటే ఉంది. ద వన్ విచ్ ఈస్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద చైతన్య ఈస్ ద ఉపాధి. ఉపాధి మీన్స్ ది బాడీ మైండ్ ఇంద్రియ కాంప్లెక్స్ ఈజ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద చైతన్య. ది కుండ shape, part shape and room space, they are very close to the space itself. That is called upadhi. నాకు అన్వయించుకోవడానికి ఇవి ఎందుకంటే ఇదంతా ఆకాశ విచారణ ఇంతలా చెప్తున్నారు. అయ్యా, ఆకాశం చూసుకుని నువ్వెవడో తెలుసుకోవాలయ్యా. నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం రావడానికి వ్యవహారం నడుపుతున్న బియ్యమై నేను కాదు. ఈ దేహేంద్రియ సంఘాతానికి, బాడీ మైండ్ ఇంద్రియ సంఘాతానికి ఆధారభూతమైన కేవల చిత్ నేను. చిదోహం సదోహం అహమస్మి అహమేవాహం అహమేవాహం చిదోహం సదోహం అహమస్మి అహమస్మి అవ్యయోహం సాక్షిహం. అది తెలుసుకోవడానికి కర్తాభోక్త బియ్యమైతో కలిసినటువంటి చిదాభాసయే చేతన. ఎవరు చేతన? కర్తాభోక్త ఎవరు? చిదాభాస బియ్యమైతో కలిస్తే, ముఖ్యంగా సూక్ష్మేంద్రియమైన మనసుతో కలిస్తే ఒక చేతన ఏర్పడుతుంది. అదే కర్త భోక్త. నేను వ్యవహారాలకు అతీతమైన ఆ చేతన కానటువంటి సాక్షి చైతన్యాన్ని నేను. అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం. ఇప్పుడు చదివాం. ఐఎమ్ నాట్ the Savishesha Jnana available outside, nor the Savishesha Jnana available inside. I am transcendental. ఎందుకు ఇలా తెలుసుకోవడం? దిస్ లిబరేట్స్. నా నిరోధో నోత్పత్తి. అది చదివారు ఈరోజు. అంటే దిస్ జ్ఞాన లిబరేట్స్ ఫ్రమ్ ద బాండేజ్. వేదాంతాన్ని మస్తిష్కంలో, బ్రెయిన్ సెల్స్లో, గ్రే మ్యాటర్లో అర్థం చేసుకుని స్కాలర్షిప్ పొందడానికి, ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవడానికి కాదు. దిస్ ఈజ్ నాట్ ఫర్ మియర్ స్కాలర్షిప్ ఆర్ ఇంటెలిజెన్షియా. ఇప్పుడు ఆకాశ దృష్టాంతాన్ని ఆత్మకు అన్వయించాలి. ఆకాశం వ్యవహారంలో పాల్గొంటుందా? పాల్గొనట లేదు. ముందు కారికలో చూసాం ఏ విధమైన ధూమము, మలినము, అక్కడ ఉన్నటువంటి రజస్సు ఏవి ఆకాశానికి అంటవని. ఈ ప్రకరణము అద్వయము ఆత్మను చూపించడానికి. ఆత్మలో ప్లూరాలిటీ లేదు. యుక్త్యా జీవ సృష్టి నిషేధ. మూడు అవస్థలలోనూ ఆత్మ అద్వయము. ఆత్మకు నో డివిజన్,
no multiplications. If it cannot divide, if it cannot be multiplied, it cannot change. Change means ఏమిటి? Anything should be divided or added or subtracted or multiplied. Then only a change is possible. Akasha has got no divisions. Akasha cannot be multiplied. Akasha, nothing you can add or subtract to the Akasha because nothing sticks to the Akasha. So there are no changes. ఉపాధి భేదము వలన కలిగిన పరిచ్ఛిన్నత ఆత్మది కాదు. ఆకాశ దృష్టాంతంతో అన్వయం చేయండి. ఆల్ దీస్ ఉపాధి భేదాస్ రూపకార్య సమాఖ్యాశ్చ ఆల్ దీస్ ఆర్ సీమింగ్లీ భిన్నత్వం. అవతారిక పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు. సరేనండి నాను. అలా అయితే నన్ను ఆకాశాదిషు ఘటాకాశము మొదలైన వాని యందు రూపకార్యాది రూపము కార్యము పేరు మున్నగునవి భేద వ్యవహార అపారెంట్ డిఫరెన్సెస్ తత్ర ఆ వాటి యందు అక్కడ పరమార్థకృత ఏవ యథార్థంగానే ఈ భేదాలు ఉన్నాయి అని మేమంటే మీరు ఎలా తప్పించుకుంటారు? సరేనండి, మాకు అర్థమైంది. ఆకాశంలో రూపకార్య భేదాలు లేవంటున్నారు. కానీ ఆత్మగారు ఉన్నారుగా, ఈ జీవుడు వాడు రూపం కలిగి ఉన్నాడు. ఆ నేను వేరు, మా పక్కింటి సుబ్బారావు గారు వేరు, ఎదురుగా ఉండే సుబ్బమ్మ గారు వేరు, మేము వేరు వేరు వాళ్ళం కదా, మళ్ళీ ఒకటే అంటున్నారు. ప్రాబబ్లీ ఆల్ దీస్ డిఫరెన్సెస్ రూపకార్య పేర్లన్నీ కూడా నిజంగానే ఉన్నాయని అనుకుంటే అది ఏమి తప్పు అంటే రూపకార్య ఘటాకాశాదిషు రూపకార్యాది భేద వ్యవహార తత్ర పరమార్థకృత ఏవ అంటే ఇన్ రియాలిటీయే ఈ భేదాలు ఉన్నాయి. ఇవి అజ్ఞానం కాదు. నాట్ ఓన్లీ ఇన్ వ్యవహార బట్ ఇన్ రియాలిటీ ఆల్సో ఇది అన్నచో నయేతదస్తి అది అలా ఉండదు, ఇది సరికాదు. యస్మాత్ ఎందువలనగా ద సెవెంత్ కారిక is to explain that these are not intrinsic to the akasha, and these differences are not intrinsic to the atma, they are extrinsic because of the upadhi. They are saying, how do you say that they are not intrinsic but kalpitam extrinsic అని ఎలా అంటారు? ఇంట్రెన్సిక్ అంటే స్వభావంగానే ఆకాశంలో భేదాలు, ఆత్మలో భేదాలు, ఆత్మలు అని కల్పించడం. ఇంట్రెన్సిక్గా స్వభావంగా వ్యవహారం కాకుండా పారమార్థికంగా ఇన్ రియాలిటీ భేదం ఉండే ఉంటుంది అని వాళ్ళ సందేహం. దానికి 7వ కారిక వస్తుంది. వై డూ యూ సే ద ఎన్క్లోజర్స్ ఆర్ కాజింగ్ ఓన్లీ సీమింగ్ డివిజన్ ఇన్ ది ఆకాశ? వై కాంట్ యూ సే దట్ ద డివిజన్ ఈస్ దేర్ ఇండీడ్ ఇన్ రియాలిటీ? A wall produces, let's say you are talking about Akasha. Same example I am giving. I will come and build a wall. Is it not dividing the space into a smaller and a bigger one? Am I not able to see an inside space and an outside space? Rupakarya Samakhyascha. Why don't you call them Paramartha differences? Let's say you have put a wall. ఈ గోడ పెట్టారు. గోడకి ముందు ఇది పెద్ద స్పేసు. 3 గోడలు పెట్టి 4 రూములు చేశారు. ఇప్పుడు చిన్నవి పెద్దవి అనే రూమ్స్ ఏర్పడుతున్నాయి కదా. అంచేత ఇవి నిజానికి రూములు లేవని ఎలా అంటున్నారు? ఆకాశ నో, ద వాల్ కెనాట్ డివైడ్ ద స్పేస్ ఇంటూ 2. ఇక్కడ నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకో. ఐ పుట్ ఏ వాల్, టేక్ వన్ స్పేస్, రెక్టాంగులర్ స్పేస్, పుట్ ఏ వాల్ ఇన్ ద సెంటర్, there will be 2 rooms now. The wall cannot in reality divide the space. Why? That is the discussion. Because wherever the wall is, ఎక్కడైతే గోడ పెట్టారో, ఎక్కడ పెట్టారు అది గోడ? Where did you keep? Is it in water? It is in the space only. You have kept the wall in the space only. How do I know? వాల్ తీసేశారు. మళ్ళీ ఇప్పుడు 3 అడుగులు గోడ పెట్టామనుకోండి, 3 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడుగు, 3 into 10 30 స్క్వేర్ ఫీట్ వాల్ కట్టాను. 30 స్క్వేర్ ఫీట్ స్పేస్ పోయింది. మీ రూమ్లో ఉన్న స్పేస్ అది తీసేసుకుంది. వాల్ తీసిస్తే మళ్ళీ ఆ స్పేస్ వచ్చింది. అంటే వాల్ ఎక్కడ కట్టబడింది? స్పేస్లోనే కట్టబడింది. వాల్ ఈజ్ బిల్ట్ ఓన్లీ ఇన్ ది స్పేస్. It cannot divide the space because the space is through. ఇది
The room one space, wall space, and the room two space. So together is one space. Likewise, whatever you imagine, all these are only Vyavahara partitions, but in reality, you cannot make the space into two. For example, you take water. There is water flowing in a Panta kaluva, in a canal, irrigation canal. సో యూ పుట్ వన్ బండ్ మట్టితో తీసుకొచ్చి ఒక గోడ కట్టారు, అడ్డు గోడ కట్టారు. కడితే ఏంటైంది? ఇటు పక్కదంతా ఒక పార్ట్, ఇటు పక్కది ఒక పార్ట్. ఆ మధ్యలో ఆ మడ్ బండ్ కింద మరి నీరు లేదు. అక్కడ నీరు ఆపడానికి కదా అది పెట్టారు. అంటే నీరుని రెండు భాగాలుగా చేయగలరు. అంటే ఒక ఒక నీరుని తీసుకుని మధ్యలో ఒక గోట కడితే ఈ పక్క ఆ పక్క అని రెండు రెండు పెట్టవచ్చు, రెండు చేయగలరు. సరే, అగ్నిని తీసుకోండి. అగ్నిని ఒక పాత్రలో అగ్ని తీసుకున్నారు. అక్కడ పెద్ద నిప్పు ఉంది, అక్కడ అగ్ని ఉంది, ఇక్కడ ఉంది, మధ్యలో అగ్ని లేదు. అంటే యూ కెన్ డివైడ్ అగ్ని. ఓకే, యూ కెన్ డివైడ్ ల్యాండ్ ఆల్సో. ఇండియా అండ్ శ్రీలంక, దెర్ ఇస్ వాటర్ ఇన్ బిట్వీన్. దిస్ ల్యాండ్ is separate, that land is separate. So ఎనీ భూత వాయు యూ కెన్ టేక్. వాయు ఇట్ సెల్ఫ్ హ్యాస్ గాట్ నౌ కార్బన్ డైఆక్సైడ్ అంటున్నారు, ఆక్సిజన్ అంటున్నారు, నైట్రోజన్ అంటున్నారు, హీలియం అంటున్నారు, మరొకటి అంటున్నారు, మరొకటి అంటున్నారు. ఎన్ని రకాల భాగాలుగా పార్ట్స్గా దెర్ ఇస్ అ పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ ది భూతాస్. ఎనీ భూత యూ కెన్ సమ్హౌ మేక్ ఇట్ ఇంటూ టూ ఆర్ మోర్ పార్ట్స్. Whereas Akasha, you cannot make it into any part. Because the moment you want to construct something to divide the Akasha, that something is also in the space. Understand? నీరు, నీరుని రెండుగా విభజించాలి. మధ్యలో గోడ కట్టాము. ఆ గోడ దగ్గర నీరు లేదు. నీరు వన్, నీరు టూ రెండు అయ్యాయి. నిప్పు, అగ్ని, ఇంత పెద్ద అగ్ని కొండ ఉంది, దాంట్లోంచి పాత్రలోకి ఇంత తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి ఆహవని అగ్ని అక్కడ తీసుకొచ్చారు. అది గార్హపత్య అగ్ని, ఎప్పుడూ వెలుగుతూ ఉండేది. ఇక్కడికి అక్కడికి మధ్యలో అగ్ని లేదు. యూ కెన్ డివైడ్. ఇన్ వాయు యువర్ సెల్ఫ్ నో 80% నైట్రోజన్, 20% ఆక్సిజన్, రిమైనింగ్ గ్యాసెస్ 1%, 1 or 2%. So there are parts in the Vayu also, in the fire also, and in the water also, and in the earth also we are seeing. You see India map, between India and Sri Lanka there is no land. There is only water there. So you can divide. You are seeing the world map. There all these things are separated by water. There is not a continuous sheet of one earth there. So technically, any bhuta can be made into one or more parts. But Akasha you cannot make. If you want to divide the space, సేమ్ వరల్డ్ మ్యాప్లోనున్న ఆకాశాన్ని గోడ కట్టి అమెరికాకి మనకి మధ్యలో, లేకపోతే చైనాకి మనకి పెద్ద గోడ కట్టామండి. గోడ కడితే అది చైనా, ఇది అయినది. ఎక్కడ గోడ కట్టారో గోడ దగ్గర కూడా స్పేస్ ఉంది కదా. వేర్ ఎవర్ ద గోడ ఈస్ దేర్, దేర్ ఇస్ ఆల్రెడీ ఎ స్పేస్. దెర్ ఈస్ స్పేస్. అర్థమైందా? Okay, there is also space there. Unlike dividing waterway by a bund, space cannot be parted. అదే ఏడవ కార్యం. నాకాశస్య ఘటాకాశో వికారావయౌ యథా నైవాత్మనః సదా జీవో వికారావయౌ తథా. न आकाशस्य घटाकाशो వికారావయౌ యథా. ఘటాకాశ ఘటాకాశమునందు, ఆకాశస్య ఆకాశమునందు, ఘటాకాశము మొదలైన వికార అవయవములు నా లేవు. యథా ఏ విధముగాను, నా ఏవ ఆత్మనః అదే విధముగా ఆత్మయందు జీవుడనే వికారము అవయవము లేవు. Two things he is bringing. One is called a vikara, the other is called avayava. We have to see that. Let's see that. ఏ విధముగానైతే ఘటాకాశము ఆకాశము యొక్క వికారము కాదో, అవయవము కాదో, అదే విధముగా జీవుడు ఏ కాలమునందైనను ఆత్మ యొక్క వికారము కాదు, అవయవము కాదు. ఓకే, యూ షుడ్ నాట్ సే దెర్ ఇస్ ఎ స్పేస్ ఇన్ ద హాల్. What do you say? The space is not in the hall or inside the hall, but the halls are in the indivisible space. గ్లాసులో స్పేస్ ఉందండి, కుండలో జాగా ఉందండి, సూట్ కేసులో జాగా ఉందని అని లేదు. జాగాలోనే కుండ, సూట్ కేసు, గ్లాసు అన్నీ ఉన్నాయి.
అంటే ఆల్ ఆర్ దేర్ ఇన్ ద స్పేస్, బట్ ద స్పేస్ ఇన్సైడ్ అండ్ outside is only our kalpana. Similarly, there is no question of bigger Paramatma consciousness and a smaller Jivatma consciousness. జనరల్గా ఏమనుకుంటాము, ఓహో పరమాత్మ చాలా పెద్దది, నేను అల్పుడిని, చాలా జీవాత్మ, ఈ రెండు వేర్వేరు కాన్షియస్నెస్లు. ఎప్పుడైనా కాస్త ప్రయత్నం చేసి, ఏదో పూజలు చేసి, పురస్కారాలు చేసి, తీర్థయాత్రలు చేసి, కొబ్బరికాయలు కొట్టి, పుణ్యం సంపాదించి, ఈ జీవాత్మ ఉపాసన చేసి పరమాత్మ అవుతాడు. ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్. ద డివిజన్ బీయింగ్ caused by the body wall is absolutely not there. There is only one Atma. Para and Jiva Visheshanas are not needed. They are redundant. పరమాత్మ జీవాత్మ అనక్కర్లేదు. ఎలాగైతే ఘటాకాశము మఠాకాశము అని చెప్పక్కర్లేదో, ఆకాశం అంటే సరిపడుతుందో సెవెంత్ కారికలో జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని బోధిస్తోంది. త్రిమతాచార్యులు ఉన్నారు, ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం. వాళ్ళు ఇదే ప్రస్థానత్రయం చదివారు, ముగ్గురును. వాళ్ళు ఉపనిషత్తులు చదివారు, వాళ్ళు భగవద్గీత చదివారు, అన్వయించుకోవడం అలా అన్వయించుకున్నారు. ఏమిటా బాధ? ద్వైతము అంటే పరమాత్మ వేరు, జీవాత్మలు వేరు. పరమాత్మ వేరు, జీవాత్మ వేరు. జీవాత్మ ఎన్నటికీ పరమాత్మ కాలేడు. దేర్ ఈజ్ అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ పరమాత్మ అండ్ జీవాత్మ. ఏ కొందరో చాలా గొప్ప పుణ్యం చేసుకుంటే ఈ జీవాత్మ పరమాత్మ గారి ఊరు వెళ్ళి, పరమాత్మ గారు ఎక్కడుంటారో అడ్రస్ కొనుక్కుని గూగుల్ మ్యాప్లో దాన్ని చక్కగా ట్రాక్ చేసుకుని ఓ వెహికల్ పట్టుకుని అక్కడ దగ్గరికి వెళ్తారు. వైకుంఠానికి వెళ్తాడు, సాధన చేస్తాడు, ప్రయాణం చేస్తాడు, అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినా కూడా అలా కూర్చో, నువ్వు జీవాత్మవి, నేను పరమాత్మను అని జీవాత్మ వేరుగానే ఉంటాట. అది ద్వైతం. అంటే ఈవెన్ ఇఫ్ యు రీచ్ ది సారూప్య ఆర్ సాలోక్య ఆర్ సామీప్య ఆఫ్ ది భగవాన్, యు కెనాట్ బి సాయుజ్య విత్ ద భగవాన్. You will be separate ever. You as an entity of Jiva, you have no business to become Paramatma. You are separate and Paramatma is separate. At best you can go and probably see him face to face in his abode, Dhamam, Vaikunthanlono, Palasamudranlo కలుసుకోవచ్చు. భేదాభేదవాదము లేక విశిష్టాద్వైతం. జీవాత్మ పరమాత్మ వేర్వేరే, కానీ కనెక్టెడ్ అండి రెండును. అవయవ అవయవీ సంబంధం. నేనున్నా, నా చెయ్యుంది. ఇస్ ఇట్ సెపరేట్ ఫ్రమ్ మే? నో. ఇస్ ఇట్ మీ? నో. యామ్ ఐ దిస్ హ్యాండ్? నో. దిస్ హ్యాండ్ సెపరేట్ ఫ్రమ్ మీ? నో. అంటే జీవాత్మ అండ్ పరమాత్మ సెపరేట్? నో. Are they connected? Yeah, they are connected. They are different, but Jivatma is not Paramatma. Paramatma is not Jivatma, but Jivatma is a limb of the Paramatma. Paramatma avayavi, Jivatma avayavamu. మనకి ఎలాగైతే రకరకాల అవయవాలు ఉన్నాయో, ఆ పరమాత్మ గారికి ప్రపంచమంతా రకరకముల అవయవములు. ఈ అవయవములు కలిసి ఉంటాయి. ఇది భేదాభేదం. మరి అద్వైతం ఏమంటారు? జీవాత్మ పరమాత్మ కంటే వేరు కాదు, భాగము కాదు. ఇట్ ఈస్ నాట్ సెపరేట్ జస్ట్ యాజ్ ద ద్వైత సే, నార్ ఇట్ ఈస్ కనెక్టెడ్ యాజ్ ఎ పార్ట్ టు ద పరమాత్మ. వై? జీవాత్మయే పరమాత్మ. జీవో బ్రహ్మ ఏవ నా పరః. జీవ ఇస్ బ్రహ్మ ఇట్ సెల్ఫ్. యూ డోంట్ హ్యావ్ టు సే జీవ అండ్ బ్రహ్మ. యూ జస్ట్ సే అహం అహమస్మి. అహమస్మి ఇస్ అహం బ్రహ్మాస్మి. You don't no need to say aham brahmasmi. Brahmaham brahmasmi అన్నా చాలు, అహమస్మి అన్నా చాలు, అహం బ్రహ్మాస్మి అని వేరే అక్కరలేదు. పరమాత్మ జీవాత్మ అనే డిస్టింక్షనే అక్కర్లేదు. ఆత్మ ఒక్కటే. కుండాకాశము మహాకాశము నుండి పుట్టిన కార్యము కాదు, మహాకాశము యొక్క పార్ట్ కూడా కాదు. కార్యం పుట్టిందంటే అదిగో పరమాత్మ, దాని నుంచి జీవాత్మ కార్యంగా పుట్టాడు. ఈ రెండు వేరు. ఎప్పటికీ ఈ కార్యం మళ్ళీ కారణం అవ్వలేదు. ఎందుకు? ఎప్పుడైతే పరిణామం చెందిపోయిందో, పెరిగైపోయిన పాలు మళ్ళీ ఇదవుతాయా? పూరి అయిపోయిన గోధుమ పిండి మళ్ళీ గోధుమ పిండి అవుతుందా? కార్యంగా అయిపోయిన జీవాత్మ ఎప్పటికీ పరమాత్మ కాలేడు. అది ద్వైతం. పోనీ విశిష్టాద్వైతంలో
పరమాత్మ గారు ఉన్నారండి. జీవాత్మ పరమాత్మ పూర్తిగా సెపరేట్ కాదు, వాళ్ళకి ఒక కనెక్షన్ ఉంది. అంబలికల్ కనెక్షన్ లాగా. ఆ కనెక్షన్ ఆయన ఒక పార్ట్ అండి, ఆయన అవయవి, ఇది అవయవం అండి. దిస్ ఇస్ లైక్ ఏ లింబ్ అండ్ బాడీ కనెక్షన్ లాగా ఉంటుంది. అలా కూడా మహాకాశం యొక్క పార్ట్ కూడా ఈ ఘటాకాశం కాదు అని చూపిస్తున్నారు. అందుకు కొండాకాశానికి మహాకాశానికి పోలిక తెలిస్తే ఇదే పోలికను జీవాత్మ పరమాత్మకు మనము ఆ దృష్టాంతాన్ని అప్లై చేయవచ్చు. వికారములు లేని ఆకాశము నుండి, ఆకాశం ఉంది కదా, వికారములు లేని ఆకాశము నుండి ఏది పుట్టదు. ఆకాశం నుంచి ఏదైనా పుట్టాలంటే ఏం చేయాలి? వికారం రావాలి. వికారం రావాలంటే ఎడిషన్, మల్టిప్లికేషన్, లేకపోతే డివిజన్, లేకపోతే సబ్ట్రాక్షన్. ఈ నాలుగింట్లో ఏదో ఒకటి చేయగలిగి ఉండాలి. చేయగలిగితేనే వికారం వస్తుంది. ఆ వికారం రావడానికి అక్కడ ఏమి డివిజన్ పాసిబిలిటీ లేదు. ఆకాశాన్ని మల్టిప్లై చేయలేం, ఆకాశాన్ని డివైడ్ చేయలేం, ఆకాశానికి 1% యాడ్ చేయలేను, ఆకాశానికి -1% చేయలేను. ఆకాశం ఇన్ఫైనట్, ఇన్ఫినిటీకి అది యాడ్ చేయలేం. అటువంటి ఆకాశం నుంచి వికారాలు ఉండవు. భాగములని ఆకాశంలో భాగాలే లేవు. భాగం లేని ఆకాశంలో కొండాకాశము పార్ట్ కూడా కాదు. దట్స్ ద సెవెంత్ కారిక. పరమార్థకాకాశస్య పరమార్థాకాశస్య ఘటాకాశో న వికార. పరమార్థాకాశమునకు ఘటాకాశము వికారము ప్రోడక్ట్ కాదు. యథా సువర్ణస్య రుచకాది యథా వా అపం ఫేన బుద్భుద హిమాదిభి నాపి అవయవో యథా వృక్షస్య శాఖాది. ఈ పాట చదువుదాం మొదట. ఓకే. Now he is giving two unlike examples. So, for example, you have got gold. Okay. Gold has been transformed into ornament. Okay. What is the relationship in gold and ornament? Gold is the karanam, and ornament is the karyam. When you make the karyam, the gold proper, whatever you have given, that biscuit is not there. It is converted into the ornament. But of course, in this particular example, it can be reconverted into gold. That's one great advantage. That's why it is precious. Okay. Now, అదే చెప్తున్నా అన్నమాట. అర్థం చేసుకోండి. బంగారము నగ, బంగారము నగగా మారింది, పరిణామము చెందింది. అంటే బంగారము డిసపేర్ అయ్యి ఇది పుట్టింది, నగ పుట్టింది. నగల బంగారం ఉంది, తత్వంగా ఉంది, లేదని చెప్పట్లేదు. నగ ఏర్పడాలంటే బంగారంలో మార్పులు కావాలి, వికారాలు కావాలి. తత్వం మారలేదు, తత్వం అలాగే ఉంది, కానీ వికారాలు కావాలి. ఆకాశానికి వికారాలు ఉంటాయా? ఆకాశానికి వికారాలు అంటే మార్పులు. వికారం అంటే అది వికారంగా బిహేవ్ చేయడం కాదు. వికారము అంటే మార్పు. మార్పులు ఆకాశంలో ఉంటాయా? ఉండవు. ఎందుకు ఉండవు? ఆకాశం ఇండివిజిబుల్, అన్మల్టిప్లయబుల్, ఇన్యాడబుల్, అన్సబ్ట్రాక్టబుల్. కలపలేం, తీసివేయలేం, గుణకారం చేయలేం, భాగారం చేయలేం, లెక్కలు పనిచేయవు అక్కడ. ఆకాశం దగ్గర లెక్కల మాస్టర్కి పని లేదు. అటువంటి ఆకాశం వికారం కాదు. ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్. అది ప్రోడక్ట్ అంటే కార్యం ప్రొడ్యూస్ చేయదంటే కారణం కాదు. ఆకాశం కారణం కాదు. దానికి కొండాకాశానికి, మఠాకాశానికి, కమండులాకాశానికి ఆకాశం కారణం కాదు. ఎందుకు? ఆకాశంలో వికారాలు లేవు. బంగారం కారణం కావగలదా? అవును, బంగారం కారణం. ఎందుకంటే దాని నుంచి ఎన్నో పుట్టాయి, వికారం కలిగింది. అంటే బంగారానికి వికారం వస్తే ఆభరణాలు వచ్చాయి. ఆకాశానికి వికారం చెప్పలేను. ఆకాశం నుంచి కొండాకాశం పుట్టింది, కార్యమైంది, ఎఫెక్ట్, దిస్ ఇస్ ద కాజ్ అని చెప్పలేను. రెండోది, వృక్షం. చెట్టు ఉంది, చెట్టుకి ఒక శాఖ ఉంది, పువ్వు ఉంది, కొమ్మ ఉంది, రెమ్మ ఉంది. అవన్నీ పార్ట్స్. వాట్ ఈస్ ద మెయిన్ వన్? మెయిన్ వన్ ఈజ్ ది చెట్టు ఆర్ ద ట్రీ. అండ్ ద ట్రీ హ్యాస్ గాట్ సెవరల్ పార్ట్స్. కెన్ ఐ సే దట్ Akasha has got parts like that, and one part is the Kundakasha, and one part is the Prasadarao gaరి ఇంట్లో Akasha, one part is the Akasha here in this room? Can I say that? Akasha has no parts. It doesn't have any parts. నిష్కలం. అంటే ఆకాశంలో వికారాలు పొంది కొండాకాశం మొదలైనవి పుట్టడము కుదరదు.
ఆకాశానికి పార్ట్స్ చెప్పి కొండాకాశం, మఠాకాశం, కమండలాకాశం ఇలాంటివి కూడా చెప్పడానికి కుదరదు. వికార అవయవో నాస్తి. వికారావయవౌ అంటే ద్వంద్వ సమాసం. వికార అవయవములు ఆకాశమునందు లేవు. ఎక్కడున్నాయి? ఇదిగో బంగారమునందు వికారము కలిగి నగ ఏర్పడింది. వికారం అంటే మార్పు. వృక్షమునందు అవయము పుట్టి చెట్టు కొమ్మ ఇది ఆకు అయింది. అలాంటి అవయవము కానీ వికారము కానీ ఆకాశానికి చెప్పలేను. ఎందుకు ఆకాశానికి నేర్చుకోవడం? ఆకాశ దృష్టాంతాన్ని మనము పరమాత్మకు నేర్పిస్తాం. పారమార్థకాకాశస్య ఘటాకాశో న వికార. యథార్థమైన ఏకస్మిన్ ఒకేటైన ఆకాశానికి ఘటాకాశము వికారము ప్రోడక్ట్ కాదు. ఎందుకు? ఆకాశము అవ్యయము, నిర్వికారము, మార్పు చెందదు, ఇండివిజిబుల్, అన్మల్టిప్లయబుల్, ఇన్ఎడబుల్, అన్సబ్ట్రాక్టబుల్. అవి లేకపోతే కారణం కార్యంగా మారలేదు, అది కారణం కాలేదు. ఘటాకాశో న వికార. పరమార్థాకాశస్య, పరమార్థాకాశం అంటే ఆ మహాకాశానికి, మహాకాశమునకు ఘటాకాశ, ఘటాకాశము ఇతర ఆకాశములు న వికార. దే ఆర్ నాట్ ద ప్రోడక్ట్స్, దే ఆర్ నాట్ ద కార్యాస్ ఆఫ్ మహాకాశ. దిస్ ఇస్ కాల్డ్ అన్ అన్లైక్ ఎగ్జాంపుల్. ఇది ఎందుకు? పరమాత్మ దగ్గర ఆకాశం దగ్గర డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ప్రోడక్ట్ అవ్వగలుగుతుంది. ఎక్కడ? ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నారు దాంట్లో. ఈజ్ గివింగ్ వన్ అన్లైక్ ఎగ్జాంపుల్. యథా సువర్ణస్య రుచకాది. రుచక అంటే నెక్లెస్, కంఠాభరణం. రుచక యథా ఏ విధముగా సువర్ణస్య బంగారమునకు రుచకాది నెక్లెస్ మొదలైనటువంటివి కార్యములో బంగారము కారణము, దాంట్లో వికారం వచ్చింది, దాంట్లో పరిణామం వచ్చింది. ఆయన గోల్డ్ స్మిత్ గారు కూర్చున్నారు. ఆయన రకరకాలుగా వాటిని ఏదో టెంపర్ చేసి, ఇవి చేసి, హీట్ చేసి, కొట్టి సాగొట్టి మొత్తం మీద ఒక ఆభరణం తయారు చేశారు. ఆ విధమైన మార్పులు చెందినటువంటి బంగారము ఆభరణంగా మారింది. అంటే ఆభరణంగా మారడానికి కావలసిన వికారము బంగారము కలుగజేస్తోంది. కాబట్టి అది రుచకము తయారైంది. మరి ఎవరైనా స్పేస్ స్మిత్, గోల్డ్ స్మిత్ లాగా ఎవరైనా వచ్చి ఆకాశానికి టెంకరింగ్ పెట్టి వేడి చేసి ముక్కలు చేసి ఏమైనా తయారు చేస్తున్నాడు ఏంటి కొండని? కొండాకాశం ఇస్ ఇట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎనీ స్పేస్ స్మిత్ లైక్ ద గోల్డ్ స్మిత్? ఇట్ ఇస్ నాట్. ఓకే. నగ బంగారము యొక్క కార్యము, ప్రోడక్ట్. బంగారము వికారం చెందితే ఆభరణం అయింది. అది వన్ అండ్ లైక్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పు. యథావా అపాం ఫేన బుద్భుత హిమాదిభి. అపాం నీటి యొక్క, యథావా, వా అంటే ఆర్ అనదర్ ఎగ్జాంపుల్. యథా ఏ విధముగానైతే అపాం నీటి యొక్క వికారాలైన ఫేన నురగా, బుద్భుద అంటే బుడగా, హిమ మంచు, స్నో, ఆది అంటే స్టీమ్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మేఘము, స్టీము, బుడగ, మంచు, ఐసు, నొరగ, వేవు ఇవన్నీ నీటి యొక్క వికారములు. నీరు మార్పు చెందితే పుట్టిన కార్యములు. ఆకాశంలో వికారాలు ఉండవు. ఆకాశం మారలేదు. ఎందుకు? కెనాట్ బి మల్టిప్లైడ్, కెనాట్ బి యాడెడ్, కెనాట్ బి సబ్ట్రాక్టెడ్, కెనాట్ బి డివైడెడ్. ఆకాశం వికారాలు పొందలేదు, నిర్వికారం. అర్థమైందా? బంగారము నుంచి నగ అనేది వికారము, మార్పు, ప్రోడక్ట్. అలాగే నీటి నుంచి బుద్భుతము, నురగ, మంచు, ఐసు, స్టీము, మేఘము ఇవన్నీ మార్పులు చెందితే పుట్టినటువంటి కార్యములు. ఆకాశం నుంచి ఆ విధముగా ఘటాకాశము, మఠాకాశము పుట్టలేదు, తయారవ్వలేదు. దే ఆర్ నాట్ ప్రోడక్ట్స్. వాట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఈజ్ కాల్డ్ ద ప్రోడక్ట్. అదే విధముగా పరమాత్మ వికారము చెందదు. జీవాత్మలు పరమాత్మ నుంచి కార్యంగా పుట్టలేదు. అంటే జీవాత్మ నుంచి, అంటే ఆకాశం నుంచి ఏవి పుట్టలేదు అన్నట్టుగా, తద్వత్ అదే విధముగా పరమాత్మ నుంచి జీవాత్మలు పుట్టలేదు. జీవ సృష్టి నిషేధ. జీవాత్మలు పుట్టలేదు. జీవాత్మలు కార్యం కాదు. ఇది కార్యం కాదంటే అది కారణం కాదు.
ఇది కార్యం కాదంటే అది కారణము కాదు. అంటే కార్యకారణ విలక్షణం. ఆత్మ ఈజ్ కార్యకారణం. కొడుకు లేడు అంటే ఆమె తల్లి కాదు. ఇది కొడుకు అనే ప్రోడక్ట్ లేదంటే, కూతురు అనే ప్రోడక్ట్ లేకపోతే తల్లి అనేటటువంటి కారణస్థితి కూడా లేదు. కార్యం కాదు, కాకపోతే కారణం కూడా కాదు. కార్యకారణ విలక్షణం బ్రహ్మ. ఆత్మ ఉన్నది ఒక్కటియే. ఓకే. ఇంకా చూస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్లైక్ ఎగ్జాంపుల్. పోనీ ఘటాకాశము మహాకాశం యొక్క పార్ట్ అందామండి. అంటే దాని నుంచి వికారము చెంది కార్యం కాదన్నారు. రెండు దృష్టాంతాలు. సువర్ణ రుచకాదిభి అయిపోయింది. రెండవది ఏంటి? అపం ఫేన బుద్భుతాదిభి, అది అయిపోయింది. ఈ రెండు కార్యం కాదని చెప్పారు. పోన్లేండి, అది ద్వైతం వాళ్ళు అలా అంటారు. విశిష్టాద్వైతులు పార్ట్ అందామండి. పరమాత్మ ఆకాశానికి కొండాకాశం ఓ పార్ట్ అండి అని చెప్దాము. వృక్షానికేమో ఏ విధంగా అయితే శాఖలు పార్టో అలా చెప్దాము అన్నారు. యథా వృక్షస్య శాఖాది. మహావృక్షాకాశము వృక్షం వలె చాలా పెద్దది. ఘటాకాశం దానికి పార్ట్, చిన్న శాఖ, ఓ బ్రాంచి, నాపి అవయవో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ ఆకాశ హ్యాస్ గాట్ పార్ట్స్. ఆకాశమునకు పార్ట్స్ చెప్పలేము. చెట్టుకి పార్ట్స్ చెప్పవచ్చు, నీ శరీరానికి పార్ట్స్ చెప్పవచ్చు. చిన్నప్పుడు ఫస్ట్ నేమ్ ఆల్ ద బాడీ పార్ట్స్. ముక్కు, చెవి, కన్ను, పిల్లడి చేత పార్ట్స్ అన్నీ చెప్పిస్తారు, నేర్పిస్తారు. నీ ముక్కు ఏదిరా నాన్న, ఇక ముక్కు, అలా అన్ని మన అంటే పార్ట్స్. కొమ్మ చెట్టు యొక్క అవయవం. ఘటాకాశము మహాకాశము యొక్క అవయవము కాదు, పార్ట్ కాదు. ఎందుకు? నిరవయవత్వాత్. ఆకాశమునందు పార్ట్స్ లేవు కనుక ఆకాశం నిరవయవం. ఆకాశస్య ఘటాకాశో న వికార అవయవౌ. ఆకాశస్య షష్ఠి విభక్తి. ఆకాశమునకు ఘటాకాశ, ఘటాకాశము వికార అవయవౌ, వికార అవయవములు నా కాదు. వికారం అంటే ప్రోడక్ట్, అవయవం అంటే పార్ట్. సో ఘటాకాశ ఈజ్ నైదర్ ఏ ప్రోడక్ట్ నార్ ఏ పార్ట్ ఆఫ్ ది ఆకాశ. వై? ఆకాశము న వికారావయవు. ఆకారం వికారాలు లేవు, అవయవాలు లేవు. నీరు చెట్టు వలె ఆకాశం కాదు. యథా తథా నయేవ ఆత్మన. అదే విధంగా ఇక్కడ నీరు బంగారము మొదటి ఎగ్జాంపుల్, అంటే వికారం అని చెప్పడానికి. చెట్టు బంగారము మొదటి ఎగ్జాంపుల్, దేనికి? వికారం ఉండడానికి. ఈ నీరు అనేది ఏంటంటే దాని తాలూకా చెట్టు అనేటటువంటిది ఏంటంటే దాని తాలూకా పార్ట్ అని చెప్పడానికి. చెట్టుని, నీరుని, బంగారాన్ని వికారానికి వాడుకున్నాం. యథా తథా, అదే విధముగా నయేవ ఆత్మనః. ఎలాగైతే ఆకాశం నుండి కుండాకాశం పుట్టలేదు, కుండాకాశం పుట్టింది, బెడ్రూమ్ పుట్టింది, హాల్ పుట్టింది, కిచెన్ పుట్టింది, యు కెనాట్ సే. పార్ట్ కూడా కాదు. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బిగ్ ఆకాశం. నో, ఆకాశ కెనాట్ బి డివైడెడ్. ఏవ ఆత్మనః. ఆత్మయందు కూడా న తథా, అటులనే పరమాత్మ నుండి జీవాత్మ పుట్టనూ లేదు. పరమాత్మ యొక్క అంశము కాదు, పార్టు కాదు. నేను జీవాత్మ నుండి, నేను పరమాత్మ అంశం నుండి. డోంట్ సే దట్. ఇన్ వేదాంత నెవర్ అగ్రీస్ ద అంశ. You are not the part of the Paramatma. You are not the product of the Paramatma. Oh, I am not Paramatma. No, no, you are Paramatma himself. You are not the part. You are not the product. You are the same as Paramatma. మహాకాశ స్థానీయస్య అంటే మహాకాశంతో పోల్చబడుతున్నా. మహాకాశంతో దేన్ని పోల్చుతున్నాము? పరమార్థాత్మను. అంటే పరస్య పరమార్థత సత, పరమైనటువంటి పరమార్థ సత, పరమార్థ సత్ మహాకాశం. ఘటాకాశ స్థానీయో జీవ. ఘటాకాశంతో ఎవరిని పోలుస్తున్నాం? జీవుడితో పోలుస్తున్నాం. అంటే మహాకాశముతో పోల్చబడుతున్నటువంటిది పరమాత్మ. ఘటాకాశ స్థానంలో జీవాత్మ. మహాకాశము రూమాకాశము రెండని ఎలా చెప్పలేము? మహాకాశము యొక్క ప్రోడక్ట్, మహాకాశం యొక్క కార్యము, మహాకాశం యొక్క అవయము ఘటాకాశం అని ఎలా చెప్పలేము?
పరమార్థ పరమార్థాత్మ, పరాత్మ, జీవాత్మ అనేటటువంటి వాటిలో కూడా పరమార్థాత్మ, పరాత్మ నుంచి జీవాత్మ పుట్టింది కార్యమని కానీ పరమార్థం యొక్క అంశజీవుడని కానీ చెప్పకూడదు. సదా అంది అక్కడ. అంటే సర్వదా అన్నారు భగవత్పాదులు. అంటే సదా అనేటటువంటిది మనకి కారికలో ఉంది. సర్వదా ఏ కాలమునందైనను యథోక్త దృష్టాంతవత్, యథోక్త విచారించబడిన దృష్టాంతవత్ ఆకాశ దృష్టాంతంలో వలెనే. ఆకాశ దృష్టాంతంలో ఏం చెప్పాం? మహాకాశము నుండి ఘటాకాశము పుట్టలేదు, ప్రోడక్ట్ కాదు, కార్యం కాదు. పోనీ ఆ మహాకాశంతో ఇది ఒక పార్ట్ అండి. నో, ఇట్ కెనాట్ బి పార్ట్ బికాజ్ ఆకాశ కెనాట్ బి డివైడెడ్, ఇట్ ఈస్ నిరవయవ. అలాగే నా వికారో అపి నా అవయవ. వికారము కాదు, అవయవము కాదు. వికారం అంటే మార్పు, ప్రోడక్ట్. అవయవం అంటే పార్ట్. ఇట్ ఈస్ నేదర్ ఏ ప్రోడక్ట్ నార్ ఏ పార్ట్. ఓకే. జీవాత్మ పరమాత్మ యొక్క వికారము కాదు, పరమాత్మ యొక్క పార్ట్ కాదు. వికారం కాదంటే పుట్టలేదు. పుట్టడం అంటే కార్యం అవడం. కార్యం అంటే పుట్టడం. అదో పూరి పుట్టింది. ఎక్కడి నుంచి? గోధుమ పిండి నుంచి పుట్టింది, పెరుగు పుట్టింది, పాలు నుంచి పుట్టింది. అలా పుట్టలేదు. ఇట్స్ నాట్ ఏ ప్రోడక్ట్. ఎప్పుడు అది ఆత్మయే. అలాగే జీవాత్మ నా అవయవ, పరమాత్మ యొక్క అంశము, అవయవము, పార్ట్ అని చెప్పకూడదు. దీనికి కొంచెం డిస్కషన్ తర్వాత వస్తుంది. పార్ట్ కూడా కాదు. జీవాత్మ ఇస్ నాట్ ఏ ప్రోడక్ట్ నార్ ఏ పార్ట్ ఆఫ్ పరమాత్మ. బై జీవాత్మ ఈజ్ పరమాత్మ. జీవాత్మ ఇస్ ఐడెంటికలీ ఈక్వల్ టు పరమాత్మ. అయమాత్మ బ్రహ్మ. రెండు లేవు, ఉన్నది ఆత్మయే. పరాజీవ అనేటటువంటి పదములే అనవసరము, ఆ విశేషణాలే అక్కర్లేదు. అత పై విచారం యొక్క స్ట్రెంగ్త్ తోటి ఆత్మభేదకృతో వ్యవహార, ఆత్మయందు నానాత్వం కల్పించడం అనే వ్యవహారము మృషా ఏవ, అసత్యమే, అనృతమే. అంటే అనేకత్వంచే నిర్వహించబడే సకల సుఖ దుఃఖాది వ్యవహారాలు ఉన్నాయి, అవన్నీ కూడా అసత్యమే ఇత్యర్థ. ఇదే ఈ విచారణ యొక్క సారం. జీవాత్మ పరమాత్మ యొక్క ప్రోడక్టా, కార్యమా? కాదు. పరమాత్మ యొక్క అంశమా, పార్టా, అవయవమా? కాదు. ఎలాగా? ఆకాశంలాగా. ఘటాకాశము మహాకాశం నుంచి పుట్టలేదు. ఎందుకు? ఆకాశం వికారం చెందితే పుట్టడం జరుగుతుంది. వికారము లేదు. ఆకాశమునందు వికారము లేదు, మార్పులు లేవు, ఎడిషన్, మల్టిప్లికేషన్ ఎట్సెట్రా లేవు. కాబట్టి అది కార్యము, అది కారణము, ఇది కార్యము కాదు. అలాగే పరమాత్మ యందు వికారములు లేవు, వికారాలు లేవు. కాబట్టి దాని నుంచి ఏదైనా పుట్టింది అని చెప్పే అవకాశం లేదు. జీవుడు పుట్టలేదు. మరి జీవుడు ఎలా ఉన్నాడు? గాడు జీవాత్మ అంటే పరమాత్మయే. జీవో బ్రహ్మ ఏవ నా అపరః. ఈజ్ ద సేమ్ యాజ్ ద పరమాత్మ. దిస్ రూమ్ స్పేస్ ఈ సేమ్ యాజ్ ద యూనివర్సల్ స్పేస్. పోన్లే పార్ట్ అని చెప్దామండి అన్నారు ఎవరు? విశిష్టాద్వైతం. రెండు వేరు వేరండి. పుట్టిందంటే ద్వైతం, అది వేరు ఇది వేరు. పుట్టింది మరి ఇది ఎప్పుడూ అది అవ్వలేదు అని చెప్పి. అంటే పార్ట్ అంటే, అవయవం అంటే అది కుదరదు. ఎందుకు? ఆకాశం నిరవయవము. పార్ట్స్ లేనటువంటి ఆకాశంలో ఇది ఒక పార్ట్ అని బ్లేడ్ పెట్టి ఈ స్పేస్ స్మిత్ గారు వచ్చి కట్ చేసి ఒక వుడ్ని రెండు ముక్కలుగా కోసినట్టుగా కొయ్యలేరు. అలాగే పరమాత్మ కూడా నిరవయవం కాబట్టి, నిష్కలము కాబట్టి, పార్ట్లెస్ కాబట్టి, హోల్ కాబట్టి, పూర్ణం కాబట్టి, ఏకం కాబట్టి, అవ్యయం కాబట్టి, ఇండివిజిబుల్ కాబట్టి, ఇమ్యూటబుల్ కాబట్టి, ఆ పరమాత్మను కోసి ఓ మొక్క జీవాత్మ అయింది అని చెప్పే పరిస్థితే లేదు. అయితే జీవాత్మ పరమాత్మ అబ్బే, ఈ జీవాత్మయే ఆ పరమాత్మయే, రెండు లేవు, ఉన్నది ఒక్కటే ఇత్యర్థ. ఈ విచారణ యొక్క సారాంశము ఇది. పరమాత్మ కార్యకారణ విలక్షణము. ఆకాశము, ఆకాశము కార్యము. కెనాట్ సే ఆకాశ ఇస్ కార్యకారణ విలక్షణ. ఆకాశ ఇస్ బోర్న్ ఫ్రమ్ ది
తస్మాద్వాయు తస్మాదాకాశ సంభూత, ఆకాశాద్వాయు, ఇవన్నీ ప్రోడక్ట్స్, కార్యములు ఎక్కడి నుంచి? హిరణ్యగర్భ బ్రహ్మగారి దగ్గర నుంచి. చేత ఆకాశము కార్యము, పరమాత్మ కార్యకారణ విలక్షణము. ఆ విషయంలో ఆకాశం ద్రవ్యము, శబ్దగుణకము, పరమాత్మ నాన్ ఓమాక్ట్, నాన్ ఆబ్జెక్ట్, నాన్ మెటీరియల్, నో అట్రిబ్యూట్స్, నో చేంజ్, నో సార్ట్ ఆఫ్ ట్రాన్సియన్సీ, నిత్యం. ద్రవ్యం కాదు, నిర్గుణము, ఆత్మ ఒక్కటే. నచక్షుషా గృహ్యతే నాపి వాచ నాణ్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఓం.